ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇప్పటికిప్పుడు కాఫీ కలుపుతున్నావు? ఏం చేస్తావు, నువ్వు లోపల మైదిలితో పులిహోర కలిపావు కదా, అందుకే నేను ఇక్కడ కాఫీ కలుపుతున్నా. నాకు అర్థం కాలేదు. రేయ్, కప్పు మీద సింబల్ చూడరా. ఐ లవ్ యూ విత్ లవ్ సింబల్స్. ఎక్సలెంట్గా ఉందిరా కదా. ఇప్పుడు ఈ కప్పు కాఫీ తీసుకెళ్ళి నువ్వే మైదిలికి ఇస్తున్నావు. ఇండైరెక్ట్ గా తనకి లవ్ ప్రపోజ్ చేస్తున్నావురా. అర్థమైందిరా. ఇండైరెక్ట్ గా ఆ కప్పు మీద ఉన్న సింబల్ ద్వారా నా మనసులో ఉన్న మాటని మైదిలికి చెప్పబోతున్నాను, అంతే కదా? కరెక్టే. ఇదిగో వెళ్దాం పద. పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్, మీరు కాఫీ తేవడం ఏంటి సార్? ఆఫీస్ బాయ్ లేరా? ఈరోజు మీరు మా గెస్ట్లకి ఆఫీస్ బాయ్తో కాఫీలు ఇప్పించడం కరెక్ట్ కాదండి. అందుకే స్వయంగా నేనే తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓహో, కప్పు రాయబారం అన్నమాట. ఆ సింబల్ ని చూసి నీ ప్రేమని మైథిలి తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేసావా? తాగండి. పర్వాలేదండి, కాసేపు ఆగి తాగుతాను. అయ్యో, నువ్వు చూస్తావని కప్పు తెస్తే నువ్వేమో దాన్ని నా వైపు తిప్పుతున్నావు ఏంటి? అయ్యో, చల్లారిపోతుందండి. కాఫీ తాగండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తాగండి. ఈ ఫైల్ చెక్ చేశాక తాగుతానండి. ఫైల్ తర్వాత చెక్ చేయండి. ముందు కాఫీ తాగండి, చాలా బాగుంటుంది. నువ్వేమో అటు నెట్టడం, తనేమో ఇటు నెట్టడం, సరిపోయింది. మైత్రి గారు, ఆ కప్పు మీద డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి. నేను చెప్తాను. అయ్యో, ఐఎమ్ సారీ. ఏంటి త్రిష ఇది? కింద పడింది కాబట్టి సరిపోయింది. అదే కాఫీ తన మీద పడుంటే పాపం ఎంత అనీజీగా ఉండేది. సారీ, పడిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశానులే. అదే కింద పడితే పగులుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సర్లే, ఇవాళ టైం బాగాలేనట్టుంది, రేపు చూపిద్దాంలే కప్పు. అదే కాఫీ కప్పు. రా వెళ్దాం. మీరు వర్క్ చేసుకోండి. నేను ఆఫీసులో అడుగుపెట్టింది మీ ఇద్దరిని కలవకుండా ఆపడానికి. ఈ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తా, ఎలాగైనా ఉత్తమ్ని నా సొంతం చేసుకుంటా. అక్కయ్య, 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 అక్కయ్య. ఏంటి తమ్మయ్యా ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అక్కయ్య, వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయంట. అయితే దేంట్లోనైనా దూకి చావు. ఏంటి? నిన్ను కా తమ్ముడు,
ఇదిగో టీవీలో సీరియల్ వాళ్ళని. నువ్వు చెప్పు. ఆ రోజు అసోసియేషన్లో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం సమయం వచ్చినప్పుడు నిన్నొకటి అడుగుతానన్నాను, నువ్వు కూడా తప్పకుండా తీరుస్తానన్నావు. అవును. అయితే ఏమీ లేదు, నా భార్య ఎలాగూ చనిపోయింది. ఆ దిగులుతో నువ్వు కూడా చనిపోతాను అంటావు, అంతేనా? అక్కయ్య అని నన్ను పూర్తిగా చెప్పనవట్లేదు మీరు. సరే సరే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే, అక్క నీకు జాబ్ వచ్చేసింది కదా? వచ్చింది కాబట్టే కదరా స్వీట్లు తీసుకొచ్చింది. ఏంటి తల్లి, నీకు జాబ్ వచ్చిందా? అవునన్న, పెద్ద కంపెనీలో అంతకంటే పెద్ద జాబ్ వచ్చింది. శాలరీ నెలకి 50,000. అమ్మో, 50,000! ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఒరేయ్ హల్వా, ఒరే హల్వానా? అక్కనే కదరా. ఒరే అంటే తప్పేముంది? విన్నావు కదా, నా కూతురికి 50,000 జీతం అంట. ఇదే కాలనీలో నీ దిక్కుమాలిన కొంప కంటే మంచి ఇల్లు చూసుకొని మారిపోతాంరా. ఏంటి, ఇల్లు మారిపోతారా? నువ్వు మీ ఇంట్లో ఉండడం కంటే మా ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నావు. అందుకే త్వరలోనే మంచి ఇల్లు చూసుకుని ఖాళీ చేస్తాం. ఖాళీ చేయండి. కాకపోతే నాకివ్వాల్సిన 10 లక్షలు ఇచ్చి అప్పుడు ఖాళీ చేయండి. విన్నావు కదమ్మా, ఈయన గారి 10 లక్షలు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయనివ్వడట. అబ్బా, అవునే, నీకు 50,000 జీతం కదా అనే ఆ ఆనందంలో ఏదో ఖాళీ చేస్తామన్నాను గాని 10 లక్షలు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తామే? ఇప్పుడు అర్థమైంది కదమ్మా, మన బలహీనతలే అవతల వాళ్ళకి ఆయుధంగా మారతాయని. ఆ రోజు దొంగతనం చేయబట్టే కదా ఈ రోజు ఇతని చేతులు ఇరుక్కుపోయాం. అవునమ్మా, అలా చేసిన తప్పుల వల్లే కొంతమంది తప్పుడు వెధవలతో అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. ఇక మీదట ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నాన్న. అందుకే ఇతనికి ఇవ్వాల్సిన 10 లక్షలు తెచ్చాను. ప 10 లక్షలు తెచ్చావా? అవును, ఇదిగో నీకు ఇవ్వాల్సిన 10 లక్షలు. లెక్క పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.